నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆవిష్కరణ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 1584 కోసం టీమ్ జెనిత్ M28 డెవలప్ చేసిన ఒక సరికొత్త ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. కృత్రిమ మేధస్సును అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి రైల్వే భద్రతను ఒక సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం నిజంగా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. 47%. వినడానికి ఇది కేవలం ఒక సాధారణ నంబర్లాగా అనిపించవచ్చు. కాని ఒకసారి మనం గమనిస్తే 2009 నుంచి 2015 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో అక్షరాల 47% ప్రమాదాలు కేవలం ముందుగా గుర్తించలేని ట్రాక్ పగుళ్ల వల్లే జరిగాయి. ఈ చిన్న సంఖ్య వెనుక ప్రాణాలకు మరియు వందల కోట్ల ఆస్తులకు ఎంత పెద్ద ముప్పు పొంచియుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. ఈ కంటికి కనిపించని ప్రమాదాలు ఒక పెద్ద విపత్తుగా మారకముందే వాటిని ఎలా అడ్డుకోవాలి? మామూలుగా మనుషులు వెళ్లి ట్రాక్లను చెక్ చేయడం లేదా మాన్యువల్ ఇన్స్పెక్షన్ అనేది చాలా కష్టమైన పని. పైగా అందులో తప్పులు దొర్లే అవకాశం కూడా ఎక్కువ. కిలోమీటర్ల కొద్దీ ఉండే పట్టాలను ప్రతిక్షణం గమనించడం దాదాపు అసాధ్యం. అందుకే ఇక్కడ టెక్నాలజీ రూపంలో ఒక గొప్ప పరిష్కారం అవసరం ఏర్పడింది. ఇక్కడే ఒక అద్భుతమైన ఆలోచన తెరపైకి వచ్చింది. అదే రైలు పట్టాల శబ్దాలను వినడం. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు. మనుషులు వెళ్లి తనిఖీ చేసే బదులు వేగంగా ప్రయాణిస్తున్న రైలునే స్వయంగా ఒక ఇన్స్పెక్టర్గా మారిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది కదా. ఇక్కడే పీజో ఎలక్ట్రిక్ సెన్సార్లు మనకు ఉపయోగపడతాయి. ఇవి రైలు కింద అమర్చబడి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి రైలుకున్న చెవులు లాంటివన్నమాట. రైలు పట్టాల మీద వేగంగా వెళ్తున్నప్పుడు ఆ పట్టాలలో ఉండే అతి చిన్న పగుళ్ల వల్ల వచ్చే సూక్ష్మమైన ప్రకంపనలను ఇవి చాలా సైలెంట్గా, అత్యంత సున్నితంగా పసిగడతాయి. మన కంటికి అసలు కనిపించని లోపాలను సైతం ఇది ఇట్టే పట్టుకోగలవు. ఇక ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే టీమ్ జెనిత్ M28 ఈ హార్డ్వేర్ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సెన్సార్ల నుండి వచ్చి డేటాను ప్రాసెస్ చేయడానికి వాళ్లు రాస్బెరీ పై అనే ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ కంప్యూటర్ను వాడారు. అయితే రైల్లో పవర్ సప్లై ఎప్పుడూ ఒకేలా ఉండదు. వోల్టేజ్ హెచ్చుతగ్గులుంటాయి. ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ఒక బక్ కన్వర్టర్ను చాలా తెలివిగా వాడారు. ఇది వోల్టేజ్ను సిస్టంకు తగినట్టుగా సురక్షితంగా స్టెప్ డౌన్ చేస్తుంది. సరే, డేటా అయితే కలెక్ట్ చేశాం. ఆ తర్వాతేంటి? ఈ వ్యవస్థ అసలు డేటాను ఎలా అర్థం చేసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. దీనికోసం సిస్టంలో ఒక ఆన్ బోర్డ్ AI బ్రెయిన్ కూడా ఉంది. డాటాను సేకరించడం ఒక ఎత్తైతే దాన్ని ఖచ్చితంగా మరియు వేగంగా విశ్లేషించడం మరో ఎత్తు. ఇక్కడే ఎడ్జ్ కంప్యూటింగ్ సీన్లోకి వస్తుంది. అంటే డాటాను ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న కంట్రోల్ రూమ్కు పంపించి వాళ్లు సిగ్నల్ ఇచ్చేదాకా వెయిట్ చేసే బదులు ఆ డాటాను రైల్లోనే తక్షణమే ప్రాసెస్ చేయడమన్నమాట. దీనివల్ల ఆ ప్రాణాంతకమైన జాప్యం అస్సలుండదు. కేవలం మిల్లీ సెకండ్లలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకొస్తుంది. సిస్టమ్ లోపల ఒక చిన్న వైబ్రేషన్ ఎలా ప్రయాణిస్తోందో ఈ స్టెప్స్ ద్వారా గమనిద్దాం. ముందుగా సెన్సార్ ఆ సూక్ష్మ ప్రకంపనలను గుర్తిస్తుంది. వెంటనే రాస్ప్బెర్రీపై ఆ డేటాను రైలులోనే ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ ఒక గొప్ప విషయమేంటంటే ఇందులో ఉన్న AI మోడల్ కేవలం పగులును గుర్తించడమే కాదు, ఆ పగులు చిన్నదా లేక తక్షణమే రైలును ఆపాల్సినంత పెద్ద ప్రమాదకరమైనదా అని కూడా పర్ఫెక్ట్గా డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే తర్వాతి స్టేషన్కు అలర్ట్ వెళ్ళిపోతుంది. ఎంత ఫాస్ట్ ప్రాసెస్ కాదు. అయితే ల్యాబ్లో సూపర్గా పనిచేసే ఏ టెక్నాలజీ అయినా బయట రియల్ వరల్డ్లోకి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. ముఖ్యంగా పర్యావరణపరమైన సవాళ్లు. వాటిని ఎలా అధిగమించారో చూద్దాం. ఉదాహరణకు ఎండాకాలంలో ఉష్ణోగ్రతలకు పట్టాలు సహజంగానే కొంచెం సాగుతాయి. దీన్నే మనం ఉష్ణ వ్యాకోచం అంటాం. ఈ సిస్టమ్ దాన్ని చూసి కూడా పగులు అనుకుని ఫాల్స్ అలారమిస్తుందేమో అన్న డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే ఈ AI మోడల్ తన తెలివితేటలను అద్భుతంగా చూపిస్తుంది. వేడి వలన పట్టాలు సాగినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ చాలా మృదువుగా, కంటిన్యూస్గా ఉంటాయి. అదే నిజమైన పగుళ్ల వల్ల వచ్చే వైబ్రేషన్స్ చాలా పదునుగా, అస్థిరంగా ఉంటాయి. ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడాను ఈ AI మోడల్ ఖచ్చితంగా గుర్తిస్తుంది. కాబట్టి అనవసరంగా భయపడాల్సిన పనే ఉండదు. ఇక ఫైనల్గా ఈ టెక్నాలజీ ద్వారా మనం రేపటి ప్రమాదాలను ముందే ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
అసలు విషయం ఏంటంటే, ఇలాంటి అడ్వాన్స్డ్ సెన్సార్ టెక్నాలజీ మరియు ఏఐ కలిస్తే రైల్వే వ్యవస్థ భవిష్యత్తు పూర్తిగా మారిపోతోంది. సమస్య వచ్చాక చూసుకోవడం కాదు, రాకముందే నివారించడం ఇందులో అసలైన పాయింట్. రైలు తర్వాత స్టేషన్కు చేరుకునే లోపే ట్రాక్పై ఏదైనా ప్రమాదకరమైన పగులు ఉందా అనేది ఆపరేటర్లకు రియల్ టైంలో తెలిసిపోతుంది. దీనివల్ల వందలాది ప్రాణాలను కాపాడుకోవచ్చు. పైగా మెయింటెనెన్స్ కూడా చాలా ఫాస్ట్గా, తక్కువ ఖర్చుతో అయిపోతోంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తు టెక్నాలజీ గురించి ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది కదా. ఒకవేళ రైళ్లు తమ కింద ఉన్న పట్టాల పరిస్థితిని ఇప్పుడు ఇంత ఖచ్చితంగా ఫీలవ్వగలిగితే, భవిష్యత్తులో మన పాతపడుతున్న వంతెనలకు, భవనాలకు లేదా ఇతర మౌలిక సదుపాయాలకు కూడా తమ లోపాలను తామే గుర్తించి ముందుగానే అలర్ట్ చేసేలా శిక్షణ ఇవ్వొచ్చా? ఈ ఆలోచనే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సెల్ఫ్ మానిటరింగ్ టెక్నాలజీ భవిష్యత్తు నిజంగా అద్భుతం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ప్రశ్నను ఒకసారి మనమందరం ఆలోచించాలి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.